ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనగాదేవి దత్తాత్రేయ నమ. ఓం శ్రీ గురుభ్యో శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు తత్వబోధన 37వ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. అది ఏంటంటే, అస్తి కచ్చిత్ స్వయం నిత్య. అస్తి కచ్చిత్ స్వయం నిత్య. అహం ప్రత్యయ ఆలంబన. అహం ప్రత్యయ ఆలంబన. అవస్థాత్రయ సాక్షి సన్ పంచలోక విలక్షణ. అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ. అంటే అస్థి ఖచ్చిత్ ఉన్నాడు. ఎవరు ఖచ్చితు? ఎవరు ఖచ్చిత్? ఎవరు అంటే ఒక పరబ్రహ్మ, ఒక పరమ సత్యస్వరూపుడు అనుకుందాం. ఉన్నాడు, పరబ్రహ్మస్వరూపుడు ఉన్నాడు అనుకుందాం. ఆయన ఇటువంటి వాడే అంటే ఆత్మస్వరూపం అనుకో, పరబ్రహ్మస్వరూపం అనుకో. అయితే ఆయన స్వయం ప్రకాశకుడు. స్వయం ప్రకాశకుడు. నువ్వు ఏది అస్థి ఉన్నవాడు ఎవరా? ఒకడు ఉన్నాడుగా. మన శరీరంలో ఒకడు ఉన్నాడు. అతడు పరమాత్మ స్వరూపుడు. ఆయన స్వయం ప్రకాశకుడు. ఆయన నిత్య శాశ్వతుడు. అహం ప్రత్యారంభ, నేను అనే భావానికి ఆయనే ఆధారం. నేను అని నువ్వు చెప్తున్న వేదాంతంలో నేను అంటే ఆయనే. ఆ పరమాత్మ స్వరూపైన ఆయన పరబ్రహ్మ స్వరూపుడే. ఆయన్నే ఆత్మ అంటారు. మనం ఎప్పటి చెప్పుకునేది ఆత్మ గురించి. అస్థి ఆత్మ ఉన్నాడు. ఆత్మ పరమాత్మ స్వరూపుడు. ఆత్మ స్వయం ప్రకాశకుడు. ఆయన నిత్య శాశ్వతుడు. అహం ప్రత్యారంభన. నేను అనే భావానికి ఆయనే ఆధారం. నేను అనేది ఆయనే ఆధారం. ఈ శరీరము, ఈ బుద్ధి, మనస్సు, ఇది ఏది ఏది ఆధారం కాదు. నేను అనే నువ్వు చెప్పుకుంటున్నావుగా. ఎవరు నువ్వు అంటే ఏం చెప్తావు? రామారావు, ఎల్లారావు, కృష్ణారావు, నీ పేరు చెప్పుకుంటున్నావు. నీ శరీరానికి మీ నా తల్లిదండ్రులు పెట్టిన నీ ఈ ఉపాధిని ఒక పేరు పెట్టుకున్నావు. ఒక రికగ్నేషన్. స్కూల్లో చదువుకోవడానికి దేనికైనా ఈ రోగం సంబంధించిన దానికోసం ఒక పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు. పెడితే ఆ పేరు మీద నువ్వు తెలామనే నువ్వు ఈ రోగంలో జీవిస్తున్నావు. అంతేగాని ఇది శాశ్వతం కాదు. నువ్వు ఇప్పుడు మారుతూ ఉంటావు. పుట్టినప్పుడు అదే ఉంటుంది. నీకు పెరిగినా అంతే, వృద్ధాప్యం అంతే, చచ్చిపోయినా కూడా అదే పేరు మీద. ఈ ఉపాధికి ఆ పేరు పెట్టారు. కుండ ఉన్నది. కుండ రూపానికి దానికి పేరు కుండ. మూకుడు, మట్టి ఇవన్నీ ఉపాధి అన్నారు. వాటికి పేర్లు పెట్టాం. కానీ అందం ఉన్నంత మట్టి, అందం ఉన్నంత ఇది. అట్లనే ఇందులో ఉన్నది కూడా మనకు ఆత్మ ఒక్కటి. ఈ శరీరాలు, అందరి శరీరాలు నానా రకాల ఉపాధులు ఉన్నాయి. ఇవన్నిట్లో ఉండేది ఒక ఆత్మే ఉంటుంది. అది శాశ్వతం. అది ఇప్పుడు చెప్పింది అది ఆయన పరమాత్మ స్వరూపుడు, స్వయం ప్రకాశకుడు, శాశ్వతుడు. అహం ప్రత్యాలంబన, నేను అనే భావానికి ఆయనే చిరునామా. అవస్థాత్రయానికి అంటే అవస్థ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుస్థ, ఈ అవస్థ అన్నిటికీ సాక్షిభూతుడు ఆయన. సాక్షి చైతన్య స్వరూపుడు. అన్నిటికీ సాక్షి ఉంటాడు. పంచకోశాలకి విలక్షణుడు. దేనికి ఆయనకు అంటుకోడు. ఈ శరీరంలో ఉన్న లోపల హృదయాకాశంలో, గహరాకాశంలో ఉంటాడు. సూక్ష్మ రూపంలో ఉంటాడు. కనపడాడు. మన భూత మైక్రోస్కోప్ పెట్టినా కనపడు. అంత సూక్ష్మంలో, గహరాకాశంలో ఉంటాడు. ఆయన దగ్గర నుంచి వచ్చే చైతన్యమే మన శరీరానికి అన్ని భాగాలు విస్తరించి మన ఈ రోగంలో మన కంటికి చూపిస్తుంది, నోటికి మాటిస్తుంది, చెవులకు వినటానికి శ్రవణం ఇస్తుంది, స్పర్శ వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ గాఢాకాశంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపుడు ఆత్మ
వెళ్ళిపోతే ఆయన చైతన్యం పోతుంది, ఆయన పోతే ఆయనతో పాటు చైతన్యం పోతుంది, మన ప్రాణం పోతుంది, మనకి ఈ శరీరానికి వాల్యూ పోతుంది. అర్థమైంది. అందుకని ఆయన పరబ్రహ్మస్వరూపుడు, నిత్య శాశ్వతుడు. ఆయన పెరుగుదల అరుగుదల ఏ క్షీణపడి ఎంత ఏమి ఎప్పుడు ఒకటే మాదిరిగా ఉంటాడు, ఎల్లకాలం ఉంటాడు శాశ్వతుడు. ఆ పరబ్రహ్మ లక్షణాలు మనకు తెలుసు కాబట్టి అలానే ఉంటాడు. ఆయన స్వరూపమే కాబట్టి ఈయనకు అది దాంట్లో ఒక ఇదే తాంసే కాబట్టి అలానే ఉంటాయి. పంచకోశానికి విలక్షణుడు. ఇక అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుంటే ఈ శ్లోకం మొత్తానికి వేదాంతానికి ఒక హృదయం లాంటిది. ఎందుకంటే అసలు మనం ఏమనుకుంటాం, ఈ శరీరమే ఈ ఉపాధిని చూస్తే మనం రామారావణని ప్రకటించుకున్నాం. మనం మానవాళ్ళు బట్టి ఇదే చలామణి చేసుకుని ఈ లోకంలో ఈ విద్యాలోకంలో తిరుగుతున్నాం, చలామణి అవుతున్నాం, అన్ని భోగాలు అనుభవిస్తున్నాం, అన్నీ ఇదే పేరు మీద కష్ట సుఖాలు అన్నీ అనుభవిస్తున్నాం. మన జీవితంలో ఇదంతా అతిపెద్ద భ్రమైనది ఇదే. ఈ శరీరమే శాశ్వతం అనుకో, ఇదే నేను అనుకోండి అతిపెద్ద భ్రమ. నేను శరీరం అనేది పొరపాటు నువ్వు చేయటమే పెద్ద ఇది. ఆ భావన లేకపోతే అసలు ఈ కష్టాలు ఉన్నపోయి మనం పుట్టిన దగ్గర నుంచి శరీరాన్ని చూస్తున్నాం, లోపల చైతన్యం మనకు తెలియదు కాబట్టి ఈ శరీరమే మనం అనుకుంటున్నాం, ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ అశాశ్వతం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరి శరీరం ఎప్పుడూ ఉండదు, అది మారుతుంటుంది, పుట్టుతుంది, మారుతుంది. యవ్వనం దశలు అన్ని దశలు క్షీణించి లాస్ట్కి శరీరం నశించిపోతుంది. మన అనకొద్ది అదే ఆత్మకి మారదు. దానికి జనన భయం లేదు, మరణ భయం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, మోహం లేదు, ఏమీ లేదు. ఇది ఆత్మకి. ఉన్నవన్నీ ఈ శరీరానికి, ఈ భౌతిక శరీరానికి, ఈ మనసు బుద్ధి చేతనే నీకు రాగాలు, ద్వేషాలు, మోహాలు, కష్టాలు, సుఖాలు, సుఖదుఖాలు, లాభ నష్టం అన్నీ అనుభవిస్తున్నావు. ఈ శరీరాన్ని నేను అనుకోబట్టి నువ్వు ఇవన్నీ అనుభవిస్తున్నావు. ఎప్పుడైతే నేను ఆత్మ చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని అని నువ్వు భావిస్తే నీకు ఇవన్నీ ఏమీ ఉండవు. ఈ మోహం, రాగం, ద్వేషం, ఆ షడ్వర్గాల బాధలు, కష్ట సుఖాలు, సుఖదుఖాలు ఏమీ ఉండవు. ఇక మనకు శంకరులు మన అడుగుతున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ఇటువంటి మరి శరీరాన్ని తెలుసుకుంటున్నది ఎవరో ఒకటి ఉండాలిగా. ఆయన అడుగుతున్నాడు, నువ్వు శరీరమే నేనని అనుకుంటున్నావు కంటే ఈ శరీరాన్ని నువ్వు నా శరీరము నేను రామారావు అనుకున్న భావాన్ని కలుగుతుందంటే అది ఎవరో చెప్తే నీకు తెలుస్తున్నది. నీ రూపం ఇలా ఉందని, నీ భార్య రూపం అలా ఉందని, నీ కొడుకు రూపం ఇలా ఉందని, ఇవన్నీ నీకు లోపల నుంచి ఎవరో చెప్తున్నారు. నీకు ఈ వస్తువు ఇది పలానా వస్తువు అనేది ప్రతి వస్తువు ఒక ఉనికిని నీకు బోధిస్తున్నారు. ఎవరు ఏదో ఒక శక్తి ఉన్నది లోపల, అంతర్లీనమైనది. ఆ అంతర్లీన శక్తి ఆత్మ చైతన్యం. అదే ఆత్మ, దానికి చైతన్యమే నీకు తెలియజేస్తున్నది. అదే నీకు చూపుతోని నిన్ను అన్ని వస్తువులను చూపిస్తున్నది. నోటితో నీకు పలుకుని వాక్కునిస్తున్నది, చెవులతో శ్రవణాన్ని ఇస్తుంది. అన్ని నీ శరీరం చేసే పనులన్నిటికీ కారణం అదే. అది తెలుసుకోవడం ముఖ్యం. అంటే ఈ శరీరానికి ఏం తెలుసుకోవట్లేదు, ఈ కళ్ళు చూడవు, ఈ ముక్కు ఇవన్నీ ఏం చేయట్లేదు, చేసేది మొత్తం అంతే. శరీరానికి ప్రాధాన్యత ఏమీ లేదు. ఆ చైతన్యం ఉంటేనే నీ కళ్ళు పనిచేస్తాయి, నీ శరీరం పనిచేస్తుంది, నీ ముక్కు, నోరు అన్ని మొత్తం శరీర భాగాలన్నీ పనిచేస్తాయి, మనసు బుద్ధి అన్నీ పనిచేస్తాయి. అంటే ఇప్పుడు ఏది ముఖ్యం? ఈ శరీరం ముఖ్యమా? అన్నిటికీ కారణమైన ఆ ఆత్మ చైతన్యం ముఖ్యమా? మీరు ఆలోచించండి. అన్నిటికీ ఆధారభూతమైన ఆత్మ చైతన్యం ముఖ్యం. తెలిసిపోతున్నాం మనకి. అదేంటి దీనికి విలువ లేదు అని తెలిసిపోతుంది. ఆత్మ
ఆత్మ చైతన్యం వెళ్ళిపోతే ఆ శరీరమే చలనం లేకుండా పోతుంది, ప్రాణం పోతుంది. ఇక అంత క్లియర్గా కనపడుతుంటే నీ శరీరానికి ఎందుకు ఇస్తున్నావు అయ్యా ప్రాధాన్యం? మనం ఈ తుచ్చమైన శరీరానికి కనపడుతున్న దాన్ని దీన్ని మనం నిజం అనుకొని బాహ్యానికి తిరిగి మనం బాహ్యముఖంలో సంచరించి జగత్తు మాయ, ఇలాగ నీ శరీరం ఎంత మాయ, ఆ జగత్తు కూడా మాయ అది నశించిపోయేది. అది మార్పు చెందుతుంటుంది. రోజుకు జగత్తు మొత్తం మారుతుంటుంది, పెరుగుతుంటుంది, క్షేమవుతుంటుంది, వృద్ధి చెందుతుంది. అది దానికి మన శరీరానికి ఉన్న మార్పు దానికి కూడా అంతే. గాలి దుమ్ము వస్తే కొన్ని కొట్టుకపోతే, కొన్ని కూలిపోతే, కొన్ని మళ్ళీ కట్టుకుంటారు. ఇట్లా మారుతూనే ఉంటుంది. ఇవాళ ఉన్న ఇటు రేపు ఉంటుంది, రేపు ఉన్న ఇటు లేని చోట ఇంకోటి వస్తుంది. అంటే ఆ ప్రకృతి, శరీరం, ఆ జగత్ అంతా కూడా మారేది, శాశ్వతమైనది కాదు. ఈ శరీరం శాస్త్రం కాదు, అది కూడా శాస్త్రం. మరి ఏం చేస్తాం? పరబ్రహ్మ స్వరూపు ఈ ఆత్మ శరీరానికి ఆత్మస్వరూపం చైతన్యం సాధ్యం. అవన్నీ ప్రకృతికి, జగత్తుకి పరబ్రహ్మ విరాట్ సచ్చిదానంద స్వరూపుడి యొక్క చైతన్యం, శక్తి వల్లనే ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది, సృష్టి మొత్తం నడుస్తుంది. కానీ అది పరబ్రహ్మ విరాట్ స్వరూపుడు శాశ్వతుడు, ఈ ఆత్మ శాశ్వతం. అందుకని ఈ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ. పరబ్రహ్మ ఎట్లా శాశ్వతుడో దానివల్లనే ఈ సృష్టి మొత్తం చైతన్యవంతమైన నడుస్తుందో, మన ఈ ఆత్మ చైతన్యం ఎలాగైతే ఈ శరీరం నడుస్తుందో, కాబట్టి ఈ చైతన్య క్వాలిటీస్, దాని క్వాలిటీస్ దీని క్వాలిటీస్ ఒకటే అని మనకు తెచ్చిపోయింది. కాబట్టి అది ఈజ్ ఈక్వల్ టు ఇది ఆత్మస్వరూపం, ఈజ్ ఈక్వల్ టు ఆత్మస్వరూపం. ఈ తెలుసుకోవడమే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మ చైతన్యం గురించి తెలుసుకుంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మ చైతన్యం గురించి తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ చైతన్యం తీసుకుంటే ఆ బ్రహ్మజ్ఞ విరాట్ స్వరూపంలో చైతన్యంలో ఈ ఆత్మలు, జీవుడు ఇవన్నీ అందులో ఉంటాయి. ఇక మన వేరే ఇంకా ఇవన్నీ దాని భాగాలే. ఉన్నది త్రిపుటి, తెలుసుకుని మీకు త్రిపుటి గురించి మనం చెప్పుకోండి. ఏంటి బ్రహ్మం అంటే ఈశ్వరుడు, ఆయన బ్రహ్మం. ఆ తర్వాత జీవుడు, దేవుడు అనుకోండి, జీవుడు, జగత్తు, దీని త్రిపుటి అంటారు. ఆ బ్రహ్మం లేక ఈశ్వరుడు లేక దేవుడు అనుకో, ఆయనలో ఆయన శాశ్వతుడు. ఈ జీవుడులో ఉన్న ఆత్మ ఆయన స్వరూపమే. ఈ జగత్తులో ఉన్నది యొక్క దాంట్లో ఉంది ఆయన చైతన్య స్వరూపమే. జీవులో ఉన్నది ఆయన చైతన్య స్వరూపమే. దాన్ని ఇంద్ర ఆత్మని పిలుస్తారు, పేరు పెట్టుకున్నాం మనం, అంతే. వాటికి అన్నిటి ప్రకృతి వాటికి అవి జడాలి కాబట్టి వాటిని అన్నింటిలో పరబ్రహ్మస్వరూప చైతన్యం అంటాం. మనకు లోకం ఉందంటే మనం సపరేట్గా పేరు పెట్టుకున్నాం, ఆత్మ చైతన్యం అని మనం పెట్టుకున్నాం. ఇవన్నీ ఈ రెండు కూడా జీవుడు, జగత్తు మొత్తం పరబ్రహ్మస్వరూపం యొక్క చైతన్యమే. కాబట్టి ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే మొత్తం. ఎంత జగత్తు విద్య, జీవుడు మాయ ఆభాస, ఆయన ప్రతిబింబం ఈ బింబమే, ఈ బింబం లాంటిది, ప్రతిబింబం లాంటిది. ఇక దీన్ని బృహదారణ్యక పురుషుడు తీసుకుంటే దష్ట, ఇన్నసార్లు చెప్పుకున్నది, దష్ట, శ్రోత, మంత, విజ్ఞాత అని చెప్పింది. అంటే నీ చూసేది ఆత్మ, వినేది ఆత్మ, తెలుసుకునేది ఆత్మ. ఆత్మే ప్రధానం, శరీరం అప్రధానం, దాని శాశ్వత వస్తువు కాదు. ఇది ఉపనిషత్తులో ఉదాహరణ క్లియర్గా చెప్పింది. మాండుక్యంగా ఏం చెప్పింది అది కూడా మీకు తెలుసు. అదేం చెప్పిందంటే తురియ స్థితి గురించి వివరించింది. మనం ఇప్పుడు 3 అవస్థలు ఉన్నాయనుకున్నాగా, ఏంటి జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, తర్వాత సుషుప్తావస్థ. ఈ 3 అవస్థ తర్వాత ఇంకో తురియ స్థితి ఒకటి ఉందనుకున్నాం. అది అవస్థగా తురియ స్థితి.
ఆ స్థితిలో ఈ శరీరం ఇక్కడి నుంచి పోయి స్వప్నావస్థ నుంచి మన జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలో పోతాం, స్వప్నావస్థ నుంచి మనం సుషుప్తావస్థలో పోతాం, నిద్రంగా పోతాం. అది మూడవస్థ మనం చూసామని తెలుసుకో. మరి ఈ తురీయావస్థ, తురీయ స్థితి ఏంటి అంటే ఈ మూడు అవస్థల్లో సాక్షిభూతుడు ఉంటాడు. ఇప్పుడు ఈ ఇంద్రులన్నింటిలో ఉంటాడు. ఆ తురీయావస్థలో అక్కడ నీకు ఉండేది లేనిది ఏది అత్తరవదు. నప్రజ్ఞం నా ప్రజ్ఞం అంటే అక్కడ సాక్షి ఉంటుంది. అక్కడ సాక్షి తప్పితే ఇక మిగతా ఏది ఉండదు. అక్కడ సాక్షిభూతం మాత్రమే ఉంటుంది. అక్కడ ఈ శరీరం మాత్రం ఉండవు. ఈ మూడవస్థ ఈ స్థూల శరీరం, ఈ శరీరాలు ఏముండవు. అక్కడ ఉండదు ఏంటది ఒక్కటే ఉంటుంది. అదే మానవబడిన అది తురియ స్థితిలో ఉండేది సాక్షి చైతన్యం మాత్రమే ఉంటుంది. సాక్షిభూతులు మాత్రమే ఉంటాడు ఆ తురియ స్థితిలో. అది ఏంటిదని అక్కడ ఇదివరకు మనం ఎన్నోసారి చెప్పుకున్నాను. నేను చెప్పాను ఆ సాక్షిభూతంలో సాక్షి నువ్వు చేసిన కర్మ సంచి సూక్ష్మ శరీరం కూడా అక్కడ పోతుంది. ఆ సూక్ష్మ శరీరంలో నువ్వు చేసిన పాప కర్మలు సంచిత కర్మల రూపంలో చిత్తబాక్సులు ఉంటాయి. ఆ చిత్తబాక్సాన్ని మోసుకొని సూక్ష్మ శరీరం పోతుంది. దీని అన్నిటికీ సాక్షిభూతులు అక్కడ ఉంటాడు ఆయన. అక్కడ పరమాత్మ అన్నిటిని లెక్క చేస్తే నీకు అక్కడ అన్ని ఏ పుణ్యమా పాపమా ఏది మంచి ఏం చేసేవా కర్మలన్నిటికీ సాక్ష్యం ఈ సాక్షిభూతులు ఉందని చెప్పంగా శరీరానికి అన్ని లెక్కలు తీసి దాని ప్రకారంగా మంచి ఎంత చెడు ఎంత ఏది ఎక్కువ దాన్ని బట్టి దానికి అనుగుణంగా నీకు మళ్ళా శరీరాన్ని మన జీవత్వం ఇస్తాడు. అదే మన కారణ శరీరంగా మళ్ళీ నువ్వు తిరిగి పొందుతావు. అది మానవ జన్మే కావచ్చు, దైవ జన్మే కావచ్చు, రాక్షస జన్మే కావచ్చు, జంతు జన్మే కావచ్చు, ఏవైనా కావచ్చు, స్థావర జంగమాలు ఏదైనా కావచ్చు. నీ పుణ్య పాపాలని కర్మను బట్టి నీ సంచక్రమను బట్టి ఆ జన్మ కారణ శరీరంగా ఫిక్స్ అయిపోయి మళ్ళీ లేచిపోతాం. అదే పునరభిజననం, పునరభిమరణం. ఇంకా శంకరాచార్యులు గారి భాష్యం ఏం చెప్పారంటే దీనికి ఆత్మ ఎప్పుడూ ఆయన బాగా అర్థం చేసుకుంటాడు. ఆత్మ ఎప్పుడు తెలుసుకోబడే వస్తువు కాదు. ఆత్మని తెలుసుకోవాల్సిన వస్తువు ఏం కాదు అది. ఎందుకంటే ఆత్మే అన్నింటినీ తెలుసుకునే శక్తి. మనం ఏంటి స్థూల శరీరం ఎన్ని వీటితో ఉన్నాం. దీని విలువలే అని చెప్పుకున్నాం. అప్పటి అర్ధగంట నుంచి మనం మొత్తుకుంటున్నాం. ఈ శరీరానికి కళ్ళకి ఇది ఆత్మసాక్షికే దాని చైతన్య శక్తి వల్లనే ఈ స్థూల శరీరంలో ఈ మొత్తం అన్ని పనిచేస్తున్నాయి. ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. మనం ఈ లోకంలో తిరుగుతున్నాం ఆత్మ చైతన్యం వల్ల. ఆత్మ చైతన్యం పోతే మనకు ప్రాణం పోదు అనుకున్నాం. అంటే ఏది ముఖ్యం? ఆత్మ చైతన్యం ముఖ్యం. అటు ఆత్మని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని బట్టి మనం దీన్ని తెలుసుకుంటున్నాం కదా. అది లేకపోతే మనకు ఉనికి లేదు కదా. అన్నప్పుడు దాన్ని తెలుసుకోవడం ఏంటి? మీనింగ్లెస్. మరి ఈ శరీరం వల్ల ఆత్మను తెలుసుకుంటావా? నువ్వు తెలుసుకోవడం అంటే ఆత్మను తెలుసుకోవడం అంటే నీకు కొన్ని మిగిలింది ఏంటి? ఆత్మ లోపల ఉంది, గాలి ఆకాశంలో, పైన శరీరం ఉంది. నువ్వు చైతన్యం వల్ల నీ శరీరాన్ని కళ్ళని అన్ని ప్రపంచాన్ని చూస్తున్నావు. దాన్ని నువ్వు ఎట్లా చూస్తావు? ఈ శరీరం ఏమైనా చూస్తుందా? నీ చేయి చూస్తుందా? నీ కాలు చూస్తుందా? ముక్కు చూస్తుందా? ఆత్మ తెచ్చుకునే శక్తి కాదు అది. నీకు అదే తెచ్చుకునే శక్తి. నువ్వు అది తెచ్చుకునే శక్తి. దీపం పెట్టాము, దీపాన్ని వెనుక మనం పని చేసుకుంటున్నాం. ఇవన్నీ వస్తువులు కనపడుతున్నాయి. ఈ వస్తువుల వల్ల దీపం వెలిగిందా? దీపాన్ని చూస్తావా? ఆ దీపమే అదే. సూర్యుడిని వెళితేనే మనకు అన్ని కనపడి మనం పని చేసుకుంటున్నాం. మనం పోయి సూర్యుడిని చూడటానికి మనకి టార్చ్ చేస్తావా? అదే ప్రకాశవంతమైందా? అది ఎట్లా ఇది ఎట్లా? అర్థమైందా? ఇకపోతే అది శంకరాచార్య గారు ఉపమానం చెప్పారు.
ఇకపోతే అద్వైత మతస్థుల్లో అది కూడా స్వామివారిది గురువు గారిదే అద్వైత మతం. సాక్షి ఆత్మ, ఈ సాక్షిభూతమైన ఆత్మ, సాక్షి చైతన్యం అనుకున్నాం కదా, ఈ ఆత్మ, దీన్ని ఆత్మ అంటారు. ఇది కొట్టు పరబ్రహ్మం. ఇబ్బంది అనుకున్నాడు అప్పటి నుంచి చెప్పింది అదే కదా, ఆత్మ కొట్టు పరబ్రహ్మం చచ్చిపోతున్నాడు. ఈ ఆత్మ, జీవుడు అంటే ఆత్మ, ఆ పరమాత్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. ఈ రెండింటిని ఐక్యమే చెందడమే మోక్షం. మోక్షం అంటే అది మోక్షం. ఆత్మ, ఆ పరమాత్మ ఐక్యం చెందడమే మనకు మోక్షం. ఇక విశిష్ట రామాయణ వారు చెప్పింది ఏంటంటే, ఆత్మసాక్షిభూతి. ఈ శరీరానికి మంచి చెప్పాలి, అన్నిటికీ ఆత్మసాక్షి చైతన్యం అన్నీ మనం పనిచేస్తున్నాం. కానీ ఆత్మ ఇది బ్రహ్మం కాదు, శేషభూతుడు. ఈయన ఆత్మ అనేది ఆ పరమాత్మ యొక్క శేషభూతుడు. అంటే ఆయన పార్ట్, ఆయన యొక్క ఆయన పార్ట్ అంతే, శేషం అన్నమాట. ఆయన దాన్ని శేషం అన్నమాట. ఆయన శేషి, నారాయణుడు శేషి, మనం శేషం. ఆయన మనం ఒకటి కాదు. శేషం అసలు మూలం వేరే ఉంటుందా? ఇప్పుడు మనం భాగాలు చేస్తాం, పైన అసలు కొంత ఉంటుంది, బాగిస్తూ పోతే లాస్ట్ శేషం మిగులుతుంది. ఆ శేషం మనం, అసలు మొత్తం టోటల్ ఆయన. అది శేషి అంటే అది మొత్తం టోటల్ ఆయన నారాయణ. మనం శేషం లాస్ట్ మిగిలినాం, మనం పాటు. ఆయన నుంచి భాగిస్తగా మిగిలింది మనకు కొంత శేషం. ఏదైనా ఏ జీవి అయినా అని అంటారు రామానుజాచార్యులు. ఇక ద్వైతం వాళ్ళు అంటారు, అసలు జీవుడు దేవుడు వేరే, ఆ విష్ణుమూర్తి నువ్వు వేరే, విష్ణువు పరమాత్ముడు, ఆయన వేరే, పరమాత్ముడు వేరు, జీవుడు వేరు. నువ్వు అల్పజ్ఞుడివి, ఆయన దైవజ్ఞుడు. ఆయన సర్వవ్యాపకుడు, నువ్వు అల్పవ్యాపకుడు. ఆయనకు జగత్తు మొత్తం మీద, అంతా ప్రపంచం మొత్తం మీద ఆయనకు అధికారం ఉంది. నీకు అధికారం ఉంది, నీ శరీరం వరకే నీకు అది, నీ పని మీద అధికారం లేదు, పరిమితి అంటారు మధ్వాచార్యులు గారు ద్వైత మతం. ఇక చిదాకాశం గురించి కూడా మనం కొంచెం చెప్పుకుందాం. అన్నిటిని రోజు మనం ఎందుకు మననం చేస్తున్నాడు స్వామి, ప్రతి శ్లోకంలో మనం చేస్తున్నాడు. అట్లయితేనే మనకు గుర్తుంటుంది, అదైతేనే మనకు ఇదంతా గుర్తుంటుందని. ప్రతిరోజు ఇవన్నీ వస్తున్నాయని మీరు అనుకోవద్దు. ఇలా ఈ బ్రహ్మ విద్యను మర్చిపోతాం. మనకు దీంట్లో లీనమైతే ఇది తెలుస్తుంటే దాని మీద మీరు సముద్రంలో ఈదాలి. మీరు ఈ బ్రహ్మ విద్య అనే సముద్రంలో ఈదడానికి మీకు ఎన్నో అడ్డాలు వస్తాయి. నాచు, రాళ్ళు, ఎన్నో సముద్రంలో ఎన్ని అడ్డాలు వస్తాయో, మొసళ్ళు, చేపలు అన్నీ అడ్డా వస్తాయి. దానికి ఎంత తెలుసుకొని ఉండాలి నువ్వు. ఎక్కడ ఏరాయింది, ఎక్కడ ఏది ఉందని నీకు మొత్తం పరిపూర్ణ జ్ఞానం ఉంటేనే నువ్వు ఇది అడుక్కుపోగలవు. అడుక్కుపోవడం అంటే నువ్వు అడుగున ఉన్నటువంటి వజ్రాన్ని తీయగలవు, వజ్రాన్ని దగ్గరికి పట్టుకోగలవు. కాకపోతే మధ్యలో కొంతవరకు పోయి ఈ చేప మింగేస్తుంది. అందుకొరకు నీకు పరిపూర్ణ జ్ఞానం రావడం కొరికే బ్రహ్మవిద్య నీకు నేర్పడమే స్వామి యొక్క ఆశయం. ప్రతిసారి మనకు మన్నన చేస్తున్నాడు. అట్టి స్వామికి వందనం. అయితే చిదాకాశం గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. అదేంటంటే మేఘాలు చిత్ ఆకాశం అంటే అది చిత్తుతో కూడుకున్న ఆకాశం. చిత్ అంటే ఏంటి? మాయ అని చెప్పాం. మాయా స్వరూపం అంటే మాయకు చైతన్యం ఉంది, 3 గుణాలు ఉన్నాయి. అది కూడా కనపడే శాశ్వతం. సత్తు చిత్తుడు వారిద్దరు ఒకటే. మాయ అనేది సపరేట్గా అంటూ ఉండదు. సత్తు చిత్తుడు కలిసి ఉంటే మాయ ఉంటే సత్తు ఉంటుంది, సత్తు ఉంటే చిత్తు ఉంటుంది. సత్తు చిత్తుడు రెండు ఒకే ఉంటాయి. చిత్తు లేకపోతే మాయ ఉండదు, సత్తు ఉండదు, సత్తు ఉండదు. చిత్తు ఉందంటే మాయ సత్తు ఉన్నట్టే.
సత్యం అంటే చిత్తు ఉన్నది. అన్ని చిదాకాశంలో మాయ పేజీ పెట్టాడు. ఇది మాయ. ఆ చిదాకాశం అంటే మాయక తయారు చేసిన, సృష్టించిన ఆకాశం అనుకో. అంటే ఏంటి? మాయ చేసింది నీకు కనపడదు. ఈ ఆకాశం పైన ఉన్నటువంటిది మాయా చిదాకాశం. చిదాకాశం అంటే ఇప్పుడు మనకు భూతాకాశం కనపడుతుంది. దీనిపైన ఉన్నది నీకు కనపడుతుంది. అది కనపడదు, కానీ ఉన్నది. ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు, మనకు తెలియదు. ఆ మాయ, అమ్మవారి మాయ వల్ల ఆ మాయ చేస్తూ చిత్తు చేపట్టి దానిపై చిదాకాశం అన్నారు. మాయాకాశం అంటే చిదాకాశం. అది ఉన్నదో లేదు. ఇందాక అనుకునే ప్రజ్ఞ నా ప్రజ్ఞ తెలుసు, మనకు తెలియదు. దాని స్వరూపం ఏంటో మనకు తెలియదు, దాని వ్యవహారం ఏంటో మనకు తెలియదు. కానీ దాని ప్రస్తావన వేదాల్లో ఉంటుంది. మరి అక్కడ ఏముంటాయి? సత్తు ప్రస్థితి స్వరూపుడు ఉంటాడు అక్కడ చిదాకాశంలో. ఆ సత్తు ప్రస్థితి స్వరూపుడు ఒక్కడే కాబట్టి ఒక్కడే ఆయన. వాళ్ళ రూపమే, ఆయన రూపాయి బిడ్డ ఒక్కడే ఉంటుంది, బొమ్మ పుస్తకం. వీరిద్దరు కలుసుకోవటం వల్ల ఆనందంతో ఉంటారు వాళ్ళు. ఎప్పుడు ఆనందం ఆటోమేటిక్గా వాళ్ళకి ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆనంద స్వరూపుడు వాడు అనుకో. సచ్చిదానంద స్వరూపుడు వాడు. ఆ చిదాకాశం ఈ ఆకాశం కంటే చాలా పెద్దది. ఈ ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గోళాలు, ఇంత సృష్టి మొత్తం మనం అందరం ఈ ఆకాశం కిందలో, ఈ లోపల, ఈ ఆకాశం లోపలనే ఉన్నాం, జీవిస్తున్నాం. ఇందులోనే దీని కింద ఉన్నాం. దీనికి ఎవ్వరు కాదంటానికి. ఈ ఆకాశానికి ఉన్న ఒక్కటే గుణం ఉంది. ఏది? శబ్దగుణం. ఇటువంటి ఒక్క గుణం ఉన్న ఆకాశ సర్వవ్యాప్తం అయిపోయింది. దాని కింద ఎంతమంది ఉన్నా కూడా దానికి ఇంకా ఖాళీ ఉంది, ఇంకా స్పేస్ ఉంది, ఎంతైనా పడుతుంది. ఇక మరి చిదాకాశం దీనికంటే పెద్దదంటే మరి దాని గుణాలు లేవు. గుణరహితుడు చిదాకాశం. గుణరహితం, శాశ్వతం, సత్య. మనం దానికి మార్పు లేదు, పుట్టుట గిట్టుట లేదు. అది ప్రకాశమైన వస్తువు. 1000 కోట్ల సూర్యకాంతితో ప్రకాశవంతంగా ఉంటుంది. అక్కడ ఉండేది సత్యప్రస్థితి స్వరూపుడే. వాళ్ళ అవికారులు కనపడరు, ప్రకాశ స్వరూపుడు. అగ్ని కోడి సూర్యులకు ఎంత ప్రకాశం ఉంటుందో అక్కడ అంత ప్రకాశంతో వాళ్ళు వైపు పెరుగుతుంటారు. వాళ్ళని ఏం చూడలేవు, నీ కళ్ళు పెట్టి చూడలేవు. అసలు ఏముందో నీకు కనపడదు, ఏమి తెలియదు నీకు. చిదాకాశం అది. అదే మా ఆకాశం. అక్కడ ఏముందో తెలియదు మనకి. అక్కడున్న సత్యప్రస్థితి ఇద్దరే ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఆనందం. అంతే. మూడు అంత సైలెన్స్, ఫిన్ డ్రాప్. అక్కడ ఏ గుణం లేదు, శూన్యం. అది ధర్మశాస్త్రంలో వ్యాఖ్యంలో ఏముంటుంది? ఏమి లేదు, శూన్యం. శాస్త్రంలో 2 పనులు ఉంటాయి, 2 పనుల మధ్య వ్యాఖ్యం పెడతారు. తద్దెలుసు కదా మనకి, మనం రోజు చూస్తుంది. ఆ వ్యాక్యూమ్లో ఏముంది? ఏమీ లేదు. కానీ వ్యాక్యూమ్ పనిచేస్తుంది. లోపల ఏది పోస్తే అది వేడి పోస్తే వేడి ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ లేకపోతే ఇది పని. దీనికి ఆధారం ఆ వ్యాక్యూమే, ఆ శూన్యమే దీనికి ఇది. ఆ చిదాకాశం లేదంటే ఎట్లా ఒప్పుకుంటాం? అది ఉండబట్టి ఇది ఎంతకి ఎనర్జీ వస్తుంది. ఈ సృష్టి మొత్తం అక్కడ ఉంది. ఆ చిదాకాశంలో ఈ సర్వజీవులు, సర్వ జగత్తు మొత్తం అంతా, నక్షత్రాలు, ఖగోళాలు, 14 లోకాలే. అది ఎంత ఉందో మనకు తెలియదు. అంతా ఆ చిదాకాశంలో ఉంది. అక్కడ లేని వస్తువు ఇక్కడ లేదు. నేనున్నా, నువ్వున్నా, ప్రపంచం అంతా చిదాకాశంలో ఉంది. అన్నీ ఉన్నాయి. ఎన్ని పట్టడానికి స్పేస్ ఉందంటే చెప్పేగా. ఈ ఆకాశంలో ఇంతమంది మనం పడుతున్నాం. మనకి ఇదంతా అక్కడ పట్టడానికి చోటి ఇంతైనా పడతాయి అక్కడ. అది సర్వవ్యాప్తం, పరిమితి లేదు దానికి. ఎండ్లెస్. దాన్ని మన ఊహతో చిదాకాశాన్ని మనం చేరుకోవాల్సిన చోటు అదే.
అజ్ఞానం ఇప్పుడు సుషుప్తావస్థలో నిద్రపోతున్న గాఢత అప్పుడు నీకేం తెలుస్తుంది? ఒక్క సాక్షిభూతుడు సాక్షాత్ చైతన్యం మాత్రమే ఉంటుంది, తెలుస్తుంది. నీ మనస్సు శరీరం అన్నీ పండుకుంటాయి, వాడన్నీ ఏం చల్ల ఉండదు. ఒక్క నీ చైతన్య ఆత్మ చైతన్యం మాత్రమే ఉంటుంది. గాఢ నిద్రపోతావు, తెల్లవారి మళ్ళీ ఆ చైతన్యం ఉండడం వల్ల మళ్ళీ లేస్తాం, జాగ్రత్త మనం మేలుకున్న బా రాత్రి బాగా నిద్ర పట్టిందనేది పుస్తకమే నిద్ర పట్టింది, బా ఇన్నాళ్ళకి పట్టిందని నాకు నిద్ర అంటాం. ఆ చెప్పేది ఎవరు? నీ చైతన్యం నీకు తెలియజేస్తుంది. నీ నిద్ర పట్టింది, అందులో ఆనందం మంచిగా పట్టింది. రాత్రి నాకు నిద్ర పట్టలేని కూడా చెప్తావు. నువ్వేది నీ అనుభవాన్ని నువ్వు చెప్పగలిగాడు. ఇది అనుభవం చైతన్యం ఆ గాఢాంధకారంలో ఉంటుంది. ఆ అజ్ఞానంలో నిద్ర వెళ్ళినప్పుడు నీకు ఏమీ తెలియదే. అట్లనే ఆ చైతన్యంలో మనం పోతే అక్కడ ఏముందో ఏంటో మనకు అర్థమే కాదు, మనకు తెలియదు. ఆ ఉండబట్టి అక్కడ బ్రహ్మానందాన్ని మాత్రం అనుభవిస్తుంది. నీకు నిద్రపోతే ఎట్లా అనిపిస్తున్నావా? ఆనందంగా ఈ ఆనందం స్వల్పానందం ఒక్క రాత్రి పూట ఒక 4 గంటలు అక్కడ ఈ నిద్ర నీ ఆనందమే ఆనందం, బ్రహ్మానందం, శాశ్వతమైన ఆనందం. ఇది ఇక్కడ క్షణికానందం. ఇదే చిదాకాశ యొక్క రహస్యం. శంకరాచార్య వారు చెప్తున్నటువంటి చిదాకాశ రహస్యం అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానం, ఇది బ్రహ్మ విద్య, ఇదే బ్రహ్మ విద్య. మనం చేరవలసిన చోట అదే, ఆదిపతి బ్రహ్మాండమే. మళ్ళీ అక్కడికి ఎట్టపోవాలి అంటే ఈ చైతన్యం ఆత్మ ముందు తెలిస్తే ఇది తలుపుని తీస్తుంది. ఆత్మజ్ఞానం ఇది అక్కడికి పోయేదే కాబట్టి ఇది ఆటోమేటిక్గా తీస్తుంది తలుపులు. ఇక డోర్ ఓపెన్ చేస్తుంది, ఆత్మజ్ఞానం రాగానే డోర్ ఓపెన్ అయితే చిదాకాశంగా వెళ్ళిపోతే నీకు కథ, ఇక నీకు జన్మ అంటూ లేదు. అవి మరి అన్ని వస్తువులు ఉన్నాయి అన్నారు, మరి అక్కడ ఏం కనపడదు అంటున్నారు. మరి ఎన్ని వస్తువులు ప్రాణాలతో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని మీరు అడుగుతారు. అన్నీ ఇప్పుడు ఈ ఆకాశం కింద మేఘాలు పోతుంటాయా? ఆ మేఘాలకి ఏమన్నా ప్రాణం వస్తువు అవి ఏమైనా ఉందా? గాలి పుట్టుకుపోతుంటాయి. అట్లా ఇవన్నీ కూడా చిదాకాశంలో సర్వజగత్తులు మేఘాల కదులుతూ పోతుంటాయి, అట్లా ఉంటాయి. అంతేగాని వాడికి ఏ ప్రాణం, వాడికి ఏది ఉండదు, వాడికి ఏమి తెలియదు, వాడి చైతన్యమే ఉండదు వాడికి. అది చిదాకాశ స్థితి. తురియ స్థితి ఇందాక చెప్పాను మీకు. తురియంలో ఏంటి? ఒక సాక్షిభూతం మాత్రమే ఉంటాడు, సాక్షి మాత్రమే ఉంటుంది. అక్కడ సాక్షి కూడా ఉండదు. ఎక్కడ? చిదాకాశంలో సాక్షి కూడా ఏముండదు అక్కడ. ఇక శూన్యమైన అది. శూన్యం అంటే ఇక సాక్షి మాత్రం ఎలా ఉంటుంది? అది కూడా పోతుంది. అక్కడ ఏముండదు, శూన్యం. ఒక సత్తు చిత్తు స్వరూపమే ఉంటుంది. దానివల్ల ఆనందం లభిస్తుంది. నీకు తెలుస్తుంది. నీకు అక్కడ చేరుకుంటే ఆనందం ఎలా ఉంటుందో, పరమానందాన్ని ఎలా అనిపిస్తున్నావో సాక్షాత్ మెరుస్తుంది. నీకు ఆనందాన్ని చెప్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, నీకు తెలుస్తుంటుంది. ఆ చైతన్యం వేరే, ఆ సచిత్తుడు యొక్క చైతన్యం అది వల్ల నీకు ఆ బ్రహ్మాండం గురించి నీకు తెలుస్తుంది. ఇక ఒక విన్నపం ఉన్నది. కొంతమంది మనకు మోక్షాన్ని చేరుకోవడం కొరకు అనేక మార్గాలు, అనేకమైనటువంటి ఇది ఎన్నో మార్గాలు, ఎంతమంది గురువుని ఆశ్రయిస్తున్నారు. ఎవరి ఇష్టమైన గురువుని ఆశ్రయించి వాళ్ళ మార్గాల్లో ఏ దేవుడిని, కొంతమంది దేవుడిని నమ్ముకుంటారు. ఇక ఏ దేవుడిని ఇష్టమైన దేవుడిని వాళ్ళు నమ్ముకొని ఎట్లా కొలువు చేసుకుంటారో కొలుస్తారో అట్లనే మోక్షానికి కూడా కొంతమంది గురువుని ఎన్నుకోవాలి. కాబట్టి ఒక్కొక్క గురువుని ఒక్కొక్కరు ఎన్నుకొని పోతుంటారు. కొనుక్కొని వాళ్ళ మార్గాన్ని అనుసరించి వెళ్తారు. కొంతమంది సాధిస్తారు, కొంతమంది సాధించరు. అది వేసి వాళ్ళు పోయే మార్గం కరెక్ట్ అయితే సాధిస్తారు, కరెక్ట్ కాకపోతే సాధించలేక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. అయితే ఇందులో కొంతమంది శ్రీరామచంద్ర మిషన్ అని ఒకటి ఒక గురువు గారు రామచంద్ర గారు అని యోగి మహారాజ్ ఆయన
ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు. ఆయన సహజ మార్గాన్ని స్థాపించాడు. రామచంద్ర ఫరాక్ గారిని ఆయన ఒకటి విషయం స్థాపించి ఆయన ఏం చేశాడంటే, మహానుభావుడు తన శిష్యుడిని ఉద్ధరించాలి, మోక్ష మార్గాన్ని తీసుకుపోవాలని ఆయన తీవ్రమైన యోగం చేత ఆయన సాధనతో ఆయన పరమాత్మ స్థితికి, బ్రహ్మస్థితికి చేరుకున్నాడు. చేరుకొని యోగిక్ ట్రాన్స్మిషన్ అని ట్రాన్స్మిషన్ అంటే ఒక శక్తిపాత అన్నాడు, ఒక దైవశక్తి, యోగిక్ ట్రాన్స్మిషన్. ఆ యొక్క దైవశక్తి, డివైన్ పవర్, ఒక శక్తి రూపంగా ఇక్కడ ఉన్న తన ఆత్మలో నుంచి మన శక్తి ఏంటంటే పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఆత్మలో నుంచి శక్తి అంటే ఆ విశ్వరూపుడు యొక్క ఆత్మరూపం. అంటే దాని నుండి ఆయన శక్తి అక్కడే ఉంది కాబట్టి సర్వశక్తుడు అక్కడి నుంచి కింద తనని అంతరించే శిష్యుడికి హృదయంలోకి యోగికి ట్రాన్స్మిషన్ చేసి వీళ్ళని ఉద్ధరిస్తున్నాడు. అది దాన్ని సహజ మార్గం అంటారు. సహజమైన మార్గం అంటే తొందరగా మోక్షాన్ని పొందడం. ఈ రోజుల్లో మనం కష్టపడలేం కాబట్టి చేసేవారు. దీన్ని రామచంద్ర ఫరాక్ గారు మొదలు ఆయన యొక్క యోగిక్ ట్రాన్స్మిషన్ని పునరుద్ధరించి చేశారు. ఆయన తర్వాత రామచంద్ర గారని, ఈయన కూడా రామచంద్ర గారు, ఆయన రామచంద్ర గారు, ఈయన సెకండ్ రామచంద్ర గారు. వీరు దీన్ని పునరుద్ధరించి వారి శిష్యుడు వీరు కూడా యోగస్థితి చేరుకున్నవారు. వీరు అక్కడి నుంచి వారి తర్వాత వీరు యోగ ట్రాన్స్మిషన్ని ఆయన ప్రారంభిస్తే ఈయన ఒక సంస్థను స్థాపించి శ్రీరామచంద్ర మిషన్ అని ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేసి దాంట్లో అనేకమైన ఒక అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి శిష్యులందరికీ బోధ చేసి ఆయన ఈ ట్రాన్స్మిషన్ని ఈయన తీసుకొని ఆయన దగ్గర నుంచి ఈయన జ్ఞానోదయం పొంది ఈయన గారు ఆ యోగి ట్రాన్స్మిషన్ ఇప్పుడున్న భక్తులందరికీ ట్రాన్స్మిషన్ కొంతమంది సెలెక్టెడ్ పర్సన్స్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్మిషన్ చేస్తారు వస్తుంది. వీళ్ళు ఇంకా మిగతా భక్తులకు ట్రాన్స్మిషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లక్షల సంఖ్యలో చేరారు భక్తులు. దీనికి అట్రాక్ట్ అయిపోయి లక్షల మందిలో ఉన్నారు. 160, 170 కంట్రీస్లలో కూడా వీరి యొక్క భక్తులు ఈ యోగాన్ని, సహజ మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ సహజ మార్గం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సహజ మార్గం అనేది వేరే కాదు, మన సనాతన ధర్మంలోంచి ఉద్భవించిన దాన్నే వీరు సహజ మార్గం. మన పూజ్య గురువుడైన రామచంద్ర గారు ఆయన యోగి ట్రాన్స్మిషన్ ద్వారా దీన్ని పునరుద్ధరించి శిష్యుల్ని తొందరగా వారి యొక్క దివ్యశక్తిని మనలో హృదయంలో ఉన్నటువంటి హృదయ గౌరవంలో మనకు ఆత్మ ఉందని మనం సనాతన ధర్మం ప్రకారం మనం రోజు బోధించుకుంటున్నాం కదా. శంకరాచార్య సత్యబోధన అక్కడ హర్ట్ఫుల్నెస్, ఆ హర్ట్లో హృదయ గౌరవంలోకి అక్కడి నుంచి ఆ పరబ్రహ్మ స్వరూపం దగ్గరలో ఆయన ఉన్నాడు కాబట్టి లీనమైపోయేటట్టు అక్కడి నుంచి ఇక్కడికి ఈ భక్తులకి ట్రాన్స్మిషన్ ఇస్తున్నాడు పవర్ని, డివైన్ పవర్ని చేసి వీళ్ళు అక్కడి నుంచి ఆ మార్గం తొందరగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నాలు చేసి చాలామంది సాధిస్తున్నారు. మంచిగా అంతరించి పట్టు కొంతమంది లేదు. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఇది సహజ మార్గం అనేక గురువులు చెప్తున్నారు. ఇది కూడా మనం నేను చెప్పే మార్గం సనాతన ధర్మ మార్గం, వేద మార్గం. వారు చెప్పి సహజ మార్గము రాజయోగి మార్గం అంటారు వాళ్ళు. ఆయన ఫస్ట్ ఆయన రాజయోగి, తర్వాత సహజ మార్గం అని పేరు పెట్టి సహజంగా ఓ మార్గాన్ని రూట్ పెట్టారు వాళ్ళు. ఏ రూటు? 3 పాయింట్స్ పెట్టుకున్నారు.
ఒకటి హర్ట్ఫుల్నెస్, ఆ తర్వాత తర్వాత మైండ్, ఆ తర్వాత సెంటర్. 3 పాయింట్స్ని పెట్టుకున్నారు. మూడు జంక్షన్ పాయింట్స్ కాదు, జంక్షన్. ఈ 3 జంక్షన్ల ద్వారా పరమాత్మ చేరుకోవాలి అని వారు ప్రిన్సిపల్ పెట్టి దాని మించి మొదలు హర్ట్ఫుల్నెస్కి వారు చేస్తున్నారు. మొదలు ఆ డివైన్ పవర్ హర్ట్ఫుల్ జంక్షన్లో వస్తుంది, హర్ట్ఫుల్నెస్కి. ఆ తర్వాత అక్కడి నుంచి మైండ్ జంక్షన్ పోతుంది. మైండ్ జంక్షన్ నుంచి సెంట్రల్ జంక్షన్ అంటే బ్రహ్మస్వరూపు జంక్షన్కి స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే దీనికి మనకు ఒకటే ఉన్నది, ఆ తత్వాన్ని నేను చెప్తాను. అయితే కాబట్టి మనం కొంచెం ఇన్వాల్వ్ ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్తాను. అసలు దీని గురించి ఒకటి నేను నా భావ ప్రకారంలో, నా ఆవేదనలో ఎలా ఉంది అనేది కూడా మొత్తం ఒక స్టడీ చేస్తాను. బాగా స్టడీ చేసి దాని భావాలను మీకు చెప్పగలను. తప్పులు ఉంటే నన్ను మన్నించగలను. ఎందుకంటే నాకు కొంతమంది భక్తులు నన్ను కోరారు, వాళ్ళ యొక్క భావన మన భావన ఒకటి, ఇది కూడా మీరు స్టడీ చేయండి అని అన్నారు. అందుకు నేను స్టడీ చేసి దాన్ని ఇది చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో ఉన్నటువంటి భావన గురించి చూద్దాం. ఈ సహజ మార్గు మొట్టమొదటి స్వామి, ఆయన్ని రామచంద్ర ఫరాక్ గారు అంటారు. ఆయన్ని లాలాజీ మహారాజ్ అని పిలుస్తారు. తర్వాత రెండో రామచంద్ర, ఆయన శిష్యుడు రామచంద్ర గారు, ఆయన్ని బాబూజీ మహారాజ్ అంటారు. వీరు బోధించిన సూత్రమే ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి దివ్య ఉనికిని అనుభవించమని చెప్పారు. ఏముంది ఉదయాన్నే మనకు? అదే గహర ఆకాశం, అదే ఆత్మ. వారు హర్ట్ఫుల్ నుంచి స్టార్ట్ చేశారు. హర్ట్ఫుల్ మెయిన్, మనకు శరీరం ముఖ్యం కాదు కదా. ఈ శరీరం అంతా హర్ట్ఫుల్ ఉన్న ఆత్మ వల్లనే హట్టులో ఉన్న ఉదయ గౌరవం అంటే అది గహరణ గుహ లాంటిది. అందులో సూక్ష్మ రూపంలో ఉండే చైతన్యం ఉంది, ఆత్మ చైతన్యం. అది పర్మనెంట్. మన రోజు చెప్పుకుంది, అది మీకు తెలుసు. అదే పాయింట్ని వారు కూడా తీసుకున్నారు. ఈ లాలాజీ గారు, ఈ బాబూజీ గారు తీసుకొని వారు చేసింది ఏంటంటే అక్కడి నుంచి ఒక డివైన్ పవర్ని, వారి యొక్క ఆత్మశక్తిని ఈ ఉదయంలోకి పంపిస్తే ఒక చైతన్యాన్ని, వీళ్ళలో దాగి ఉన్న చైతన్యాన్ని ఉద్రేకపరిచి మనిషిని పండుకున్న వ్యక్తిని లేపుతున్నారు. మన అజ్ఞానంతో మన ఆత్మ కనపడలేదు, బంధనాల చేత కనపడలేదు. అయితే దానిని వారు తెలుసుకునేట్టు చేస్తున్నారు. ఆత్మ దర్శనాన్ని కలిగించడానికి డివైన్ పవర్ని పంపించి దాన్ని క్లీన్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆత్మ జ్ఞానం అనే ఒక వెలుగుతోని మన ఆత్మ మీద ఉన్న బంధనాల్ని, దాని యొక్క ఆత్మ జ్ఞానంతో, ఆత్మ జ్ఞానం అనే ఒక ఖడ్గంతో దానిపైన ఉన్న మన ఆత్మపైన ఉన్నటువంటి బంధనాల్ని, తర్వాత పంచకోశాలని అన్నిటినీ చేయించి ఆత్మని దర్శించుకోండి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. మా శంకరాచార్య వారు చెప్పినది, సనాతన ధర్మం కూడా చెప్పినది, బోర్వే చెప్పినది. జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు చేయించగలవు అని చెప్పారు. ఇక్కడ వారు డివైన్ పవర్ని పంపించి శిష్యుడికి ఒక రకమైన, అది ఒక ఖడ్గం లాంటిది, ఒక వెలుగు. ఆ వెలుగులో నీ ఆత్మని చూసుకో, నీ ఆత్మ చైతన్యాన్ని గమనించని పంపారు. నీ ఉదయంలో ఉన్నటువంటి దివ్య ఉనికి, నీ ఆత్మ చైతన్యం. ఉనికి అంటే అది ఆత్మ చైతన్యం. దాన్ని అనుభవించు. అది అక్కడ ఉన్నదని నువ్వు తెలుసుకుని అనుభవించు. అదే మెయిన్ అని చెప్తున్నారు వారు కూడా చెప్తున్నారు. ఆ ట్రాన్స్మిషన్ ద్వారా మీరు మీ ఉదయంలో హర్ట్ఫుల్నెస్లో
నీ ఆత్మ చైతన్యాన్ని ఉనికిని నిద్రలేపు వారికి చూపించడానికి వారు ఒక దివ్యశక్తిని పంపిస్తారు. యోగిక్ ట్రాన్స్మిషన్, యోగిక్ పవర్. అప్పుడు నీ ఉదయంలో ఉన్న దివ్య శక్తి, దివ్య చైతన్యం శక్తి ముందు అనుభవిస్తా అంటే ఆ ప్రకాశం వస్తే వరకు నీకు ఒక రకమైన మనం పండుకున్న వాళ్ళకి లైట్ వేస్తే ఎలా ఉంటుంది ముఖం మీద, ఏమంటే దిగ్గులు లేచిపోతాం. అలానే వారు కూడా అక్కడ చైతన్యవంతులు అవుతున్నారు. ఈ అంత చైతన్యవంతులే చివరికి వాళ్ళని కూడా మన మార్గంలో నుంచి తీసుకుపోదు. మైండ్ అనే జంక్షన్లు తీసుకుపోరు వాళ్ళు. దీనికి వారు 16 జంక్షన్లు పెట్టుకున్నారు, 16 పాయింట్లు పెట్టారు. 1 నుంచి 5 పాయింట్లు హర్ట్ఫుల్ జంక్షన్లు ఉన్నాయి. 6 నుంచి 12 వరకు మైండ్ జంక్షన్లు ఉన్నాయి. 13 నుంచి 16 సెంట్రల్ పాయింట్ జంక్షన్లు ఉన్నాయి. అక్కడ ఫైనల్ అదే మన పరమ బ్రహ్మస్థితి అన్నాం. దీన్ని మనం ఇప్పుడు నేను కొంచెం ఇంట్రడక్షన్ మీకు చెప్పాను. ఇట్లా మనం దాని గురించి చెప్పి ఈ శ్లోకాలకి దానికి అనుబంధం కూడా చేసుకున్నాం. ఓం నమస్తే.